మోవా. సో అందరూ ఎలాగో ఉన్నారు. సో మోవా మనకి ఈరోజు అయితే ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాబ్ మిడ్ అయితే ఉంది. సో ఒక్కొక్కడు ఫుల్ కష్టపడి అయితే చదివేస్తున్నారు. మోవా ఫైనల్లీ మిడ్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే బయటకి అయితే వచ్చేసాము. అండ్ వీళ్ళు చూడండి ఇక్కడ. వావ్ సూపర్. హాయ్. రే Enemy spotted. 40యా పాస్. ఇప్పుడు ఇంకొకటి రికార్డ్ చేయి, నిన్ను కొట్టడం అక్కడ ఆల్రెడీ తగిలింది దాకా. మన మనీష్మావ్ అయితే కెమెరా చూపించగానే ఈ మధ్యన అయితే సిగ్గుపడిపోతున్నాడు. యాక్చువల్లీ సిగ్గు కాదు, స్టాచ్యూలో అయిపోతున్నాడు. సో మనం ఇక్కడ చూసారు కదా, 2 డ్రోన్స్ అయితే తెచ్చారు మన క్యాంపస్ వాళ్ళు అయితే. సో సంథింగ్ ఏదో సైన్స్ డే అంట, దానికి బ్యానర్స్ కూడా ఏవో కట్టారు. సో మోవా నేనైతే ఇండోర్ స్టేడియం అయితే చూపిస్తున్నాను మీకు ఈ రోజు. సో ఇది ఎగ్జాక్ట్లీ మన బాయ్స్ హాస్టల్ ఆపోజిట్ అయితే ఉంటది. సో లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. మోవా మనం ఇండోర్ స్టేడియం లో అయితే మనం బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్ అండ్ టేబుల్ టెన్నిస్ అయితే ఆడుకోవచ్చు. ఈ రోజు ఏదో సంథింగ్ పెయింట్ వర్క్ అయితే అయ్యిందంట, మన వాళ్ళందరూ బయట నాడేస్తున్నారు. మీకు ఒకసారి పైనుంచి కూడా వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడు మెట్ల మీద కూర్చోవడం తప్ప ఇంకేం పని లేదు. ఎంత విశాలంగా ఉంటే అయితే మనకి టైమింగ్స్ అయితే ఉన్నాయి ఇండోర్ స్టేడియం. సో ఒకసారి లుక్ వేసేయండి. మనం లాస్ట్ టైం అయితే ఒక ఎగ్జామ్ అయితే రాసాము. సో మనం రాసిన ఆన్సర్కి సార్ వేసిన మార్క్స్కి అసలు సింక్ అవ్వట్లేదు. సో మనమైతే డిమాండ్ చేయడానికి అయితే సార్ క్యాబిన్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ సారే రమ్మన్నారు. సో క్యాబిన్కి వెళ్తే సార్ అయితే లేరు, మిగతా అన్నీ ఉన్నాయి. మావ ఇక్కడ మన కోక్ స్టేషన్ ఉంటుంది కదా, దాని పక్కన ఏవో స్టాల్స్ అయితే పెట్టారు. మావ గీతం గురించి ఒకటి చెప్పాలంటే ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ అవుతూనే ఉంటుంది ఎక్కడో దగ్గర. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ క్యాంపస్లో అవుతున్న ఈవెంట్ పేరు వచ్చేసి ఇలిస్ట్రా. ఈ ఈవెంట్లో అయితే మనకి మినిమల్ స్టాల్స్ అయితే పెట్టారు. మ్యాక్సిమం 5-6 అయితే ఉన్నాయి అంతే. నేను గీతం విశాఖపట్నం ఫుల్ క్యాంపస్ వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియోకి లైక్ చేయలేదా అయితే చేసేయండి మావా. బాయ్.